గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకం అయితే నిన్నైతే ప్రతి ఒక్కరు కూడా చేరవేసిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి అయితే మాత్రం పడలేదంటూ ఈ రోజు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ స్టూడెంట్స్ సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరింత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు తల్లికి వందనం అందరికీ పడలేదా? ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే అందరికీ పడ్డదని అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి కళాశాలలు ప్రారంభమైన వెంటనే పాఠశాలలు ప్రారంభం కాక ముందు రోజే 12వ తేదీనే అందరి ఖాతాల్లో కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ నమ్మించి మోసం చేసి నిన్న 12వ తేదీన నిధులు విడుదల చేయకుండా, ఎవరి ఖాతాలో విడుదల చేయకుండా జూలై 5వ తేదీన ఇస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని కనండి. ఆంధ్ర రాష్ట్రంలో జనాభా లేదు, మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక షరతులు విధించి ఈ తల్లికి వందనంలో కోత విధిస్తూ ఉంది. పాఠశాల అభివృద్ధి పేరుతో ఇచ్చే 15,000 రూపాయల్లో ఉన్నటువంటి నిధుల్లో 2,000 రూపాయలు కట్ చేసి కేవలం 13,000 మాత్రమే ఇస్తూ ఉంది. 13,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ మీరు ప్రకటించాలనుకుంటే 13,000 రూపాయలే ప్రకటించండి, కానీ 15,000 రూపాయలు ప్రకటించి 2,000 కోత విధించడం అనేది సరికాదు. ఈరోజు 4 వీలర్లు నడుపుతున్నటువంటి వెహికల్స్ ఉపాధి కోసం ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా షరతులు పెట్టి కోత విధించడం సరికాదు. అదే తల్లికి వందనం అని చెప్పేసి ఎవరైతే పిల్లలకి మోసం చేయనని చెప్పారు గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి ఇవ్వడానికి డబ్బులు ఉంటున్నాయి. కానీ ఎవరైతే పేద పిల్లలు చదువుకోవడానికి ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండట్లేదా? ఎప్పటికప్పుడు పోస్ట్ మ్యాన్ చేస్తూనే వస్తున్నారు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేసింది. ఇది అక్షరారా మోసం చేసినట్టే జరుగుతుంది. ఇటు చెప్పండి, మీ ఖాతాలో పడలేదా? వీళ్ళు తల్లి అకౌంట్లో ఈరోజు అమౌంట్ పడలేదా? పడలేదు సార్. మాకు ఈ సంవత్సరం అమ్మఒడి పడలేదు, పడాలని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికే అందరిగా ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో కూడా ఈరోజు తల్లికి వందనం అయితే వేసామంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ అకౌంట్లో పడలేదని చెప్తున్నారు. ఆల్రెడీ ఇంటికాడ ఆల్రెడీ చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నాం సార్, పడలేదు. అందుకోసమైనా ఇంత భారీ ఎత్తున ఈరోజు ఇంత ర్యాలీ చేస్తున్నారు? అవును సార్, అందుకే ర్యాలీ చేస్తున్నాము. మాకు పడతాయి అనేసే కదా ర్యాలీ చేస్తున్నాం. పడాలని, ప్రతి ఒక్కరికి అమ్మఒడి పడాలని కోరుకుంటున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది తల్లికి వందనం పథకము విడుదల చేశామని చెప్పారు. కానీ ఎవరి అకౌంట్లో కూడా ఇప్పటివరకు అమౌంట్ అనేది రాలేదు. దానికి తోడు 15,000 అని చెప్పి 15,000లో 2,000 కోత విధించారు. అలాంటప్పుడు 15,000 అని ప్రతి తల్లికి చెప్పడం ఎందుకు? దానికి బదులు 13,000 అని చెప్పచ్చు కదా. అండ్ 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి కొన్ని షరతులు పెట్టి తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామన్నారు. ముందు ప్రభుత్వం గెలవక ముందు మాత్రం ఏ షరతులు లేకుండా తల్లికి వందనం పథకం విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు షరతులతో పెడుతున్నారు. ఈ షరతులు ఏవి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం మీద పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా స్టూడెంట్స్ అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, మీ రోజు మీ అకౌంట్లో అమౌంట్ పడలేదా? అందుకోసం ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నారా? పడలేదు సార్, అందుకే ఇప్పుడు ర్యాలీ చేయబడుతుంది. మాకు తల్లికి వందనం వేస్తాను అనేసి వేయలేదు. జూలై 5న విడుదల చేస్తామని పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. తల్లిదండ్రులు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమొచ్చి జూలై 5న వేస్తాం అన్నందుకు ర్యాలీ చేయబడుతుంది. చూసాం కదా, ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున మాత్రం ఈరోజు ర్యాలీ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే వేలాది మంది స్టూడెంట్స్ అయితే మాత్రం ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే ఈ తల్లికి వందనం ఉందో, తల్లికి వందనం అయితే కొంతమందికి పడి కొంతమందికి పడకపోవడంతో అందరికీ పడాలంటూ ఈరోజు అంతా కూడా భారీ ఎత్తున మాత్రం ర్యాలీ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ స్టూడెంట్స్ సంబంధించినటువంటి యూనియన్లు ఉన్నారో, యూనియన్ నాయకులు ఎవరైతే వీళ్ళంతా కూడా పూర్తిగా భారీ ఎత్తున మాత్రం వచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా మనం చూడవచ్చు. ఈ స్టూడెంట్స్ అంతా కూడా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో కొంతమంది అయితే ఉన్నారు. చెప్పండి, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ఏం జరుగుతుంది? గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ దాదాపుగా విద్యార్థులకి మోసం చేస్తూ విద్యార్థులు కోట్లకు లేవని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోవడం లేదు. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం పెండింగ్లో 1,000 కోట్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఉంచడం జరిగింది. ఈరోజు
దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పట్టించుకునే విధంగా దాదాపు 4,000 కోట్లు అమ్మఒడి గత పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పుడు తల్లికి వందనం అని పేరు చెప్పి నిన్న రిలీజ్ చేస్తామని చెప్పిన తల్లికి వందనం మళ్ళీ జూలై 5వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. ఇలా సంవత్సరాల తరబడి ఎంత పోస్ట్ పోన్ చేస్తారని ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయకపోతే ఇదే పోరాటాన్ని తల్లిదండ్రులతో కలిపి మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచి మాకు అమ్మ వందనం అంటున్నారు, అమ్మోడు అంటున్నారు, అసలు ఏటీ రావట్లేదు. వస్తున్నాయి అంటున్నారు, ఏటీ రావట్లేదు. మాకున్న ఫీజులు ఎక్కువ, అందులో పోనీ ఏదో వస్తుంది చేస్తున్నారు అన్న ప్రభుత్వాలు మాత్రమే కానీ ఎవరికి ఏది రావట్లేదు. ఎవరు వచ్చినా మాకేంటి యూజ్? మేము మీద ధర్నాలు చేసినా మాకేం రావట్లేదు. ఇది చేసినా కూడా వస్తుందని ప్రూఫ్ లేదు. మేము పోరాడుతూనే ఉన్నాం, అన్నయ్యలు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, కానీ మాకు ఏది ఫీజు లేదు, ఏది లేదు. ఇంకెందుకు? ఏం చేసినా వేస్ట్. ఇది చేస్తే ఏదో వస్తుందని హోప్స్ ఉన్నాయి తప్ప ఇంకేం లేదు. కూడా ఒకటి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ నెలలో ఇస్తున్నటువంటి దీనికి సంబంధించి తల్లికి వందలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా మళ్ళీ నెలకైతే వాయిదా వేయడం పట్ల మాత్రం వీళ్ళంతా కూడా ఈ రోజు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఖచ్చితంగా వెయ్యాలంటూ కూడా మరొక వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఘాలంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి.